100 మామిడికాయలు, 4 రకాల ఆవకాయలు. ఇంటిల్లిపాది మొత్తం పండగ మూడ్లోకి వెళ్ళిపోయింది అనుకోండి. అదండి సంగతి. ఈరోజు మా ఇంట్లో స్టార్ట్ అయిందండి అస్సలైన ఆవకాయ అండ్ సమ్మర్ సీజన్. కట్ చేస్తే కొత్త మామిడికాయల వాసన, నువ్వుల నూనె, ఆవాల పొడి, మిరపకాయ కారం, ఇదంతా కలిసిన ఆ ఫీల్ దీనిలో ఉందండి. అసలైన ఇంగువ వేస్తే వర్ణించలేం. అంత సూపర్ హ్యాపీగా ఉన్నాం అందరం. మా అమ్మాయి అయితే ఏకంగా ఊరు వెళ్ళాల్సింది, అది కూడా మానేసింది, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ పికిల్స్. సో మీకు ఇంకా టక్క ఈ వీడియోలో మేము ఏం చేసాము, ఎలా చేసాము, ఎక్కడ తీసుకున్నాం అన్ని డీటెయిల్స్ ఇస్తాను. అండ్ ప్రైస్ అమౌంట్ కూడా మాకు టోటల్గా ఆవకాయలు 100 కిలోలు కాదు 100 ఆవకాయలు పెట్టిన దానికి ఎంత అయిందో కూడా అన్నీ చెప్తాను. సో ఈ మామిడికాయలు, ఆవకాయల పొడి, ఆవ పొడి, కారాలు అన్నీ కలిపి పచ్చళ్ళ కోసం కావాల్సినవి అన్నీ JNTU రైతు బజార్లో దొరుకుతాయండి. ఇక్కడికి అక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇదిగోండి, ఇక్కడ మేము కొన్న అన్ని సామాన్లు లిస్ట్ ఇచ్చాను. దానికి టోటల్ 6150 రూపీస్ అయింది. అది కాక 100 మామిడికాయలు తీసుకున్నాము. అందులో 50 కాయలేమో కలెక్టర్ కాయలు అంటాము మేము, దాన్ని తోతాపరి అని కూడా అంటారు. అది కాక కోలంగోవా అనేవి కొంచెం బాగా పుల్లగా ఉంటాయి, అవి ఒక 50 కాయలు. టోటల్ 100 కాయలు తీసుకున్నాము. కలెక్టర్ కాయలు అయితే ఒక్కొక్క కాయ 35 రూపీస్ పడింది, కోలంగోవా అయితే 25 రూపీస్ పడింది. ఇవన్నిటిని కట్ చేయడానికి ఒక్కొక్క కాయకి అరౌండ్ 10 రూపీస్ చెప్పాడు, కానీ 8 రూపీస్కి ఫైనల్గా కట్ చేసి ఇచ్చాడు మాకు. మేము 75 కాయలు కట్ చేయించుకున్నాము. ఒక 25 కాయలు ఇంటికి తెచ్చుకున్నాము, ఎందుకంటే తర్వాత మాగాయ పెట్టుకోవచ్చని. సో అదండి. సో ఫస్ట్ మేము కాయలన్నీ ఇంటికి తెచ్చుకుని మధ్యలో ఉన్న జీడి తీసేసి క్లాత్తో అన్నిటినీ తడి లేకుండా శుభ్రంగా తుడుచుకున్నామండి. ఫస్ట్ అది వేద్దాం, మళ్ళీ తర్వాత వేద్దాం. This caram is too much caram. Bellam. Bagundi smell. బాగుంటుంది. Wow. సో ఇక్కడ మేము ఫస్ట్ ఎండావకాయ పెట్టడానికి కారం అన్నీ కలుపుకుంటున్నాము. అందులో మీరు చూస్తే కారం ఉంది, అంటే పచ్చళ్ళ కారం, తర్వాత ఆవపొడి, సాల్ట్, పసుపు, మెంతులు, ఇంగువ, మధ్యలో అలా పాటలు పాడుకోవాలన్నమాట, లేకపోతే ఆవకాయలో మెయిన్ స్పెషల్ టేస్ట్ రాదు. అందుకని అలా ఒకసారి పాట పాడాలి. సో ఇప్పుడు ఆ మిక్స్చర్ని అంతా బాగా కలుపుకోవాలి. అంటే మధ్యలో ఉప్పు కానీ కారం కానీ అలా గడ్డలు ఉండిపోకుండా చక్కగా అంతటినీ కలిసిపోయేలాగా మెత్తగా కలిపేయాలి. మాకంటే కొంచెం సోకరాలు ఎక్కువ కాబట్టి మేము అలా గ్లౌస్ అని వాడతాం. మామూలుగా చేత్తో చేయొచ్చు, లేదా కారం మీరు తట్టుకోగలరు అంటే ఉత్తి చేత్తో చేయొచ్చు, లేదా అలా గ్లవ్స్ వేసుకోవచ్చు. సో ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న ఈ కారం పొడిలో ఇప్పుడు ఈ ముక్కలు, ఎండావకాయ ముక్కలన్నీ ముందుగా కట్ చేసుకున్నవి బాగా కోట్ చేసేసి, జస్ట్ ఆ కారం అంతా కోట్ అయ్యేలాగా మొత్తం కోట్ చేసేసి ఒకసారి అందులో ముంచి తీసి మేము ఒకేసారి ఒక డబ్బాలో వేసేసుకుంటున్నాము. ఈ పెద్ద డబ్బా మేము డిమార్ట్ నుంచి తీసుకున్నాము. అరౌండ్ 249 or 350 or 250 గుర్తులేదు, కానీ ఎగ్జాక్ట్లీ 350 అనుకుంటా ఒక్కొక్కటి. పెద్దది, చాలా పెద్దది ఇది. మొత్తం అన్నీ మాకు 25 కాయలకి అంత పెద్ద కాయలు, అవన్నీ కూడా అందులో సరిపోయింది మాకు. ఆవకాయ పెడుతున్నాం చూడండి, ఎండావకాయ, పచ్చి ఆవకాయ, మాగాయ అన్ని పెడతాం. మా అమ్మమ్మ సూపర్ పెడతారు ఆవకాయ, అన్ని పెడతారు మా అమ్మమ్మ. మీరు లాస్ట్ వరకు అన్ని చూడాలి కదా అమ్మమ్మ.
సో ఇలా లాస్ట్ ముక్క వేసేటప్పుడు మీరు ఒక స్పెషల్ పోజ్ ఇచ్చి అందరూ ఒక్కొక్క చెయ్యి వేసి మరీ లోపల పెట్టాలన్నమాట. ఇంకా అంతేనండి ఎండావకాయకి ఫస్ట్ డే. ఇప్పుడు దీనిలో ఏంటి అంటే ఆయిల్ వేయాలి. మేము ఇంకా మిగిలిన దానికోసం అని కలిపిన కారం అంతా కూడా వేసేసి అందులో ఆయిల్ ఎంత అంటే ఒక 1.5 లీటర్, ఒక 1.5 లీటర్తో లీటర్ది నువ్వుల నూనె 1.5 లీటర్ క్వాంటిటీలో మొత్తం వేసేసి చుట్టూరా వేసి కొంచెం అటు ఇటు అంతా కలిసేలాగా వేసేసి, ఇవాళ మేము ఏమీ కదపము, ఇవాళ ఆవకాయని ఏం కదపం, అందుకని పైన చుట్టూరా వేసేసి ఇంకా సరిపోయినంత 1.5 లీటర్ వేసేసి క్లోజ్ చేసేసాం అంతే, ఇంకేం లేదు. ఇవాళ దాన్ని మాత్రం కదపం. నౌ కమింగ్ టు సెకండ్ ఆవకాయ. ఇది తీపావకాయ అండి, ముక్కల ఆవకాయ అని కూడా అంటాము, కానీ తీపావకాయ అని మేజర్లీ అనేది ఏంటి అంటే ఇందులో ఫస్ట్ మేము ఏంటంటే ఒక పక్క టీవీ పెట్టుకొని టీవీ చూస్తూ మేము మళ్ళీ సేమ్ ప్రొసీజరు ఆవకాయ కారం, ఆవపొడి, సాల్ట్, మెంతులు ఇవి కలుపుకుంటున్నాం. ముందంతా ఒక పౌడర్ లాగా మనకు 25 కాయలకి సరిపడేంత అన్నీ కలిపి వేసేసుకుంటున్నాం. ఇప్పుడు మీరు చూసారు కదా, ఆ గ్లాస్తో సేమ్ ఎండావకాయకి ఎంత క్వాంటిటీ వేసామో అంతే వేస్తున్నాము. 2 గ్లాసులు చొప్పున కారం, 2 గ్లాసులు ఆవపొడి, 1.5 గ్లాస్ సాల్ట్, ఈ 3 కాక మళ్ళీ మెంతులు, ఇంగువ, ఇవి కామన్. ఇవన్నీ సేమ్ మళ్ళీ ఈ పౌడర్ మొత్తం కలుపుకున్న దాంట్లో కోట్ చేసేసుకుని ఒక డబ్బాలో వేసుకుని మొత్తం ఆవకాయలన్నీ బాగా కోట్ అయ్యేలాగా ఒక్కొక్క దానికి కలిపేసుకుని ఒక దగ్గర ఆవకాయలు వేసేసుకుంటున్నాం, ఒక డబ్బాలో వేసేసుకుంటున్నాము. అదిగో చూసారు కదా, ఇవి కూడా ఏంటి అంటే 25 కాయలు. ఈ 25 కాయలు కూడా యాక్చువల్లీ కలెక్టర్ కాయలు అవ్వడం వల్ల అవి చాలా పెద్దవి, పెద్ద పెద్ద కాయలు మీరు స్టార్టింగ్లో చూసారు కాబట్టి, అంత పెద్ద పెద్ద కాయలు కాబట్టి అన్ని ముక్కలు వచ్చాయి. సో ఇది కూడా తీపావకాయ పెడతాము. ఈ తీపావకాయ ఏంటంటే పెరుగులోకి, పెరుగన్నంలోకి, తర్వాత ఇడ్లీలు, టిఫిన్స్ ఏదైనా ఇడ్లీలు, దోశలు ఇలాంటి వాటికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ పౌడర్ వేసేసి ఈ ముక్కలన్నీ కలిపేసిన తర్వాత ఆయిల్ వేసేసి ఇవాళ క్లోజ్ చేసేస్తాము. ఒక 3 days ఆర్ 1-2 days అయిపోయిన తర్వాత బెల్లం మరిగించేసి ఆ బెల్లం పాకాన్ని అందులో మళ్ళీ కొంచెం చల్లబడ్డాక వేసేస్తాం, అందులో కలిపేసి అది మళ్ళీ ఒక 2-3 రోజుల తర్వాత కలుపుకుంటాం అనమాట కింద నుంచి బాగా. సో ఇది మొత్తానికి మనం దానికోసం అని కలుపుకున్న పౌడర్, అదే మొత్తం ఆవు పొడి అన్ని కారపొడి అంతా కలిపి అందులో వేసేస్తున్నాం. ఇప్పుడు కొంత ఉంచుకుంటున్నాము, ఎందుకంటే కారం ఆవకాయ కూడా చేయాలి కాబట్టి దాన్ని పక్కన పెట్టి దీనికి సరిపడా పొడి మాత్రమే వేసి ఇప్పుడు ఆయిల్, దీనికి కూడా 1.5 లీటర్ నువ్వుల నూనె పట్టింది. మేము నువ్వుల నూనె పచ్చిగా వేసేస్తాము, మరిగించి వెయ్యము, పచ్చిగా వేసేసి ఇంకా సరిపడా నువ్వుల నూనె వేసి సేమ్ ఇది కూడా సేమ్ మళ్ళీ క్లోజ్ చేసేసి ఏమీ కదపము, ఏమీ కింద నుంచి దాన్ని కలపము, జస్ట్ ఆయిల్ ఒక్కటి వేసేసి క్లోజ్ చేసి పక్కన పెట్టేస్తాము. అది 2 రోజులకి కదపకుండా అలా వదిలేస్తే అందులోకి అంతా అబ్జర్వ్ అయ్యి ముక్కలు కిందకి దిగి మనకంతా సరిపడతాయి. అది నేను మళ్ళీ తర్వాత చూపిస్తాను మీకు. సేమ్ ఇప్పుడు ఈ ముక్కలు చూస్తే అవి వేరు ఇవి వేరు. ఇది మూడో ఆవకాయ. మనం సేమ్ పౌడర్ అంతా వేరేగా కలుపుకున్నాం కారం అది, కానీ ఇది కారం ఆవకాయ కాబట్టి దీనికి కారం ఎక్కువ వేస్తాం. అంటే 2 గ్లాసెస్ కారంకి 2 గ్లాసెస్ మనం సాల్ట్ వేసుకుంటాం సరిపడా. మళ్ళీ సేమ్ ఆవపొడి అన్నీ ఈక్వల్ పార్ట్స్ అనమాట, 2 గ్లాసెస్ వేసుకోవడం, ఇంగువ అండ్ మెంతులు అంతే సేమ్. ఇప్పుడు దీనికోసం వాడిన మొక్కలు మాత్రం కలెక్టర్ కాయలు వాడడం. కలెక్టర్ కాయలు యాక్చువల్లీ చిన్నగా తీపి ఉంటుంది, కానీ దీనికి మాత్రం కొలంగోవ కాయలు అంటారు. కొలంగోవ కాయలు చాలా పులుపు ఉంటుంది. సో ఈ పుల్లటి కాయలు తీసుకుని పెడితే చాలా బాగుంటుంది. కారం మనకు బేసిక్గా కారం ఆవకాయ కదా, ఆవకాయ మెయిన్ హైలైట్, అందుకని కారం బాగా తెలియాలి అంటే పుల్లటి కాయలు తీసుకోవాలి. సో సేమ్ మేము మొత్తం కారంగా పొడి కలిపేసుకుని అందులో ఈ కాయలన్నీ కోట్ చేసేసుకుని వేసేస్తున్నాము. మళ్ళీ ఇందులో దీనికి సరిపడా, ఇది ఎక్కువ
మీకు చూస్తే చిన్న కాయలు, యాక్చువల్లీ ఇవి కూడా 25 కాయలు వేసాం, కానీ కాయలు చిన్న చిన్న కాయలు అవ్వడం వల్ల మనకి అంతే ఆ డబ్బాడే వచ్చాయి. దానికి సరిపడా ఒక ఆయిల్ వేసుకుంటాం, ఒక 1 లీటర్ దాకా పట్టినట్టుంది. అది ఎగ్జాక్ట్గా ఎంత క్వాంటిటీ అని చెప్పలేను, కానీ వేస్తున్నప్పుడు మనకు అర్థమైపోతుందండి. అంతే 1 లీటరేనండి ఎగ్జాక్ట్గా, ఇంచుమించు 1 లీటర్ దాకా పెట్టుకొని ఇంకొక 1 లీటర్ మాగాయ అని చెప్పాను కదా, మాగాయ ఇప్పటికే మాకు ఎనర్జీ అంతా అయిపోయిందండి. ఆ రోజు పొద్దున్న ఇప్పుడు అరౌండ్ 10:30-11కి వెళ్ళాము JNTU రైతు బజార్కి. అక్కడ కాయలన్నీ అక్కడే కడిగి తుడిచి వాళ్ళ చేత కొట్టించుకొని ముక్కలు కొట్టించుకొని అన్నింటికి వచ్చేసరికి 1:30-2 o'clock అయింది. ఇంకా తర్వాత వంట చేసుకుని భోంచేసి ఆ తర్వాత స్టార్ట్ చేసాం ప్రొసీజరు. ఇదంతా అయ్యేసరికి ఈవినింగ్ 8:30-9 అయిపోయిందండి. ఇంకా అక్కడికే ఓపిక సరిపోయింది. సో మాగా ఇంకో రోజు నెక్స్ట్ డే పెట్టుకుంటానంది మమ్మీ. సో ఇక్కడికి ఇది మొత్తం అయిపోయిన తర్వాత సో మిగిలిన కారం ఉంది కదా, ఆ కారం అంతా కూడా మొత్తం వేసేసిందమ్మ, మాగాయకి వేరేగా కలుపుకుంటానని. సో దాట్స్ ఇట్ అండి, వీఆర్ ఆల్మోస్ట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ పూరి. అండ్ తప్పకుండా మర్చిపోకుండా కమెంట్ చేయండి మీ ఫేవరెట్ ఆవకాయ ఏంటి. ప్లీజ్ షేర్ యువర్ ఆవకాయ స్టోరీస్ విత్ అస్. ఓకేనా? ఇంకేంటి మరి, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. బాయ్.